హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎందుకని సినీ ఫీల్డ్ లో ఇంత లావిష్ గా కెరియర్ క్యారెక్టర్ని పక్కన పడేసి డ్రగ్స్ అంటూ లేకపోతే పబ్స్ అంటూ ఎందుకు అట్లా లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు? ప్రతిసారి ఎక్కడ ఏది జరిగినా ఎక్కడన్నా ప్రాసిక్యూషన్లో ఉన్న పట్టుకుంటే సినిమా వాళ్ళు ఉన్నారంటారు, దొంగతనం జరిగితే సినిమా వాళ్ళు అంటారు, రేవ్ పార్టీ ఉంటే సినిమా వాళ్ళు అంటారు, డ్రగ్స్ ఉంటే సినిమా వాళ్ళు అంటారు. ప్రూవ్ చేయండి, ఒక్క కేసు ప్రూవ్ చేయండి, మేము చేయకపోతే ఏదో అనుకోండి. అంతకుముందు కూడా డ్రగ్స్ విషయాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరోస్ దాకా కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళ మీద అసోసియేషన్ తరఫు నుంచి అంటే సినీ ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది, తెలుగు ఇండస్ట్రీ డ్యామేజ్, గుడ్ విల్ డ్యామేజ్ అవుతుంది వేరే వాళ్ళ ముందు అని వాళ్ళ మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కానీ లేకపోతే అసోసియేషన్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది? ఏ కేసు ఇంతవరకు ప్రూవ్ అవ్వదు, పుట్టుకుని వాళ్ళని చేయండి వీళ్ళని చేయండి అంటూ ఉంటారు. ఏంటి అసలు నిజంగా కాస్టింగ్ కౌచ్ ఉందా అంటారా లేదంటారా? 100% ఉంది, లేదని ఎవరు చెప్పారు? మీ దాకా మీలాంటి డైరెక్టర్ల దాకా రీచ్ అవ్వాలంటే వీళ్ళు ఎన్నో స్టేజెస్ దాటుకొని వెళ్ళాలి. ఈ స్టేజెస్లో మెయిన్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ సెక్సువల్ అబ్యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మీరు తక్కువ ఉందని అంటున్నారు కానీ అంటే 80% అవి ఫేస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుందండి అనేది. ఏపీ గవర్నమెంట్ గురించి మనం ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? ఇంతకంటే దరిద్రం అయితే నా జీవితంలో నేను చూడలేదు. ఎన్నో అసెంబ్లీలు ఎన్నో పార్లమెంట్లో చూశాను. జార్జి రెడ్డి గారితో మీకున్న సంబంధం ఏంటి? ఆయన చనిపోవడానికి అదే మర్డర్ అవ్వడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు కూడా మీతో టచ్లో ఉన్నారు, మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని, దాని గురించి ఏమని చెప్తారు? జార్జి తమ్ముడు సిరిల్ నా క్లాస్మేట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రా టాక్స్ విత్ అడ్వకేట్ రమ్య. ఎన్నో ఛానల్స్ ద్వారా మోర్ దాన్ 15 to 20 ఇయర్స్ నుంచి నన్ను మీరందరూ ఆదరిస్తూనే ఉన్నారు. లీగల్ ఇష్యూస్ మీద కానీ, పబ్లిక్లో జరిగే ఇన్సిడెంటల్ ఇష్యూస్ మీద కానీ, పొలిటికల్ ఇష్యూస్ మీద కానీ నా వంతుగా నేను రెస్పాండ్ అవ్వడం, మీరందరూ దాన్ని యాక్సెప్ట్ చేయడం నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్న కొత్త ప్రోగ్రామ్ రా టాక్స్ విత్ అడ్వకేట్ రమ్య చేయడానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వినడం, నా ఒపీనియన్స్ చెప్పడమే తప్ప పర్ఫెక్ట్ వ్యక్తి అంటే దానికి సంబంధించిన వ్యక్తి నాకున్న డౌట్స్, కొన్ని లక్షల మందికి ఉండే డౌట్స్ని నా వాయిస్ ద్వారా నేను అడగాలనుకుంటున్నా. అందుకని రా టాక్స్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ ద్వారా మీ వాయిస్ని నా వాయిస్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈరోజు నా ముందున్న వ్యక్తి నాకు చాలా గౌరవం ఉన్న, రెస్పెక్ట్ ఇచ్చే ఇష్టమైన వ్యక్తి. ఎలా అంటే అసలు ఆయన గురించి నేను ఆయనకి తెలియడానికంటే ముందు మోర్ దాన్ 10 years అప్పుడు ఒక సంసారం ఒక చదరంగం ప్రోగ్రాం కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారి ద్వారా నేను ఒక మంచి మాట విన్నా. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోరని ఎప్పుడు వింటూ ఉండేదాన్ని. వాళ్ళు చాలా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో తెలుసు. అలాంటి వ్యక్తి నాకు ఇలా ఈసారి హెల్ప్ చేయడం వల్ల మా ఫ్యామిలీకి మనం ఈ ప్రోగ్రామ్ని ఎంత బాగా చేస్తున్నామమ్మా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా ఫస్ట్ విన్న వ్యక్తి, ఎటువంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకళ్ళని ఒక ఫ్యామిలీ సెటిల్ అవ్వడానికి ఈరోజు కారణమైన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఉంటారట మీ ఇంట్లో, ఎందుకో చెప్పగలరా? యాక్చువల్లీ మనం చాలాసార్లు కలిసాం, అంతకుముందు చాలాసార్లు కలిసాం, కానీ నాకు గుర్తులేదు, నిజంగా నాకు గుర్తులేదు. అయితే మా ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా నీ గొంతు వినపడుతూ ఉంటుంది, ఎవరిదో తెలియదు, ఒక గొంతు వినపడుతూ ఉంటుంది. మా ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆవిడ అయితే భక్తి పాటలు, లేదంటే మీ ప్రోగ్రామ్ చూస్తుంది, లేదా పిల్లలతో ఫోన్ మాట్లాడుతాం. ఈ 3 పనులు చేస్తున్నారు అదర్ దెన్ వంట, ఇంటి పనులు కాకుండా. అయితే ఒకరోజు చెప్పా, ఇదంతా బోగస్, చూడొద్దు నువ్వు అని చెప్పాను. నేను అంతవరకు చెప్పి వెళ్ళిపోయా, కానీ ఈ రోజుకి ఆపలేదు. అన్ఫార్చునేట్గా నేను కూడా మీతో పాటు కలిసి ఆ ప్రోగ్రాంలో కూర్చోవాల్సి వచ్చింది. సార్ నేను చాలా మంది అభిమానులు కాదు కానీ చెప్తున్నా, నేను
అంటే మొన్న ఎప్పుడో నాకు అమెరికా నుంచి మా పక్కింటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి రమ్య గారి ఇంటర్వ్యూ కావాలండి. రమ్య గారి ఇంటర్వ్యూ సడన్ నాకు ముందు ఎక్కలేదు, బల్బు వెలగలేదు. తర్వాత చెప్పింది, అబ్బో రమ్య గారు ఎంత పాపులర్, రోజు మనకు కనపడుతుంది, మనం సీప్గా చూస్తున్నాం అనుకో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ సార్. థ్యాంక్ యూ సార్. లేకపోతే యాక్చువల్గా మీ ఇంట్లో ఒక 10 to 15 years నుంచి నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని నాకు ఇది అర్థమయ్యింది. కానీ హానెస్టీగా మాట్లాడడం, మేడం నన్ను యాక్సెప్ట్ చేసి నాకు అసలు ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, చాలామంది క్లయింట్స్ కానీ వ్యూయర్స్ కానీ ఫోన్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళ అభిమానానికి నిజంగా మేడం కూడా నాకు ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనిపించింది. ఆ రోజు ఆవిడ ఫోన్ చేస్తున్న టైంకి నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అరే ఒక ఫేమస్ డైరెక్టరు కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటికల్ ఇన్ని ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో మెయిన్ పర్సన్ హోమ్ మినిస్టర్ నా అభిమాని అనేసరికి నాకు చాలా హ్యాపీ అండి. మన ప్రోగ్రామ్ తరపున మా మేడంకి నేను ఒక్కసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. సార్, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా పొలిటికల్ ఇష్యూస్ మీద మీరు ఆల్రెడీ ఒక పార్టీకి తరపున కూడా ఉన్నారు. అంటే ఒకప్పుడు సిపిఎం సిపిఐ తరపున కూడా ఏ పార్టీకి లేదు. స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేశాను కాలేజీలో ఉన్న రోజుల్లో, బట్ ఏ పొలిటికల్ పార్టీకి డైరెక్ట్ అఫిలియేషన్ లేదు. మధ్యలో ఒకసారి లోక్ సత్తాకు మాత్రం జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు నేను, రాజమౌళి గారు, శేఖర్ కమ్ముల్ గారు మేమందరం ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినాం అప్పుడు. సార్, సో ఇంత పాపులర్ వ్యక్తి కదా మీరు, ఇంత ఇండస్ట్రీలో ఇట్లా ఉన్నారు. నేను ఈరోజు మీతో మాట్లాడాలి అని మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రేవ్ పార్టీస్ గురించి అండి. ఎందుకని సినీ ఫీల్డ్లో ఇంత లావిష్గా కెరియర్ క్యారెక్టర్ని పక్కన పడేసి డ్రగ్స్ అంటూ లేకపోతే పబ్స్ అంటూ ఎందుకు అట్లా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు? మీరు మీ సీనియారిటీ మీద ఏం చెప్తారు రీజన్స్? అంటే ఒకటి రమ్య గారు, మీరు ఆల్రెడీ మీరు లాయరు, మీరు రెగ్యులర్గా ఈ జీవితం చదరంగం ఇటువంటి ప్రోగ్రాంలు చాలా చేస్తూ ఉంటారు, సమాజంలో చాలా చూస్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఈ చెప్పిన రేవ్ పార్టీలు కానీ, మీరు చెప్పే డ్రగ్స్ కానీ, మీరు చెప్పే ఏదైనా వ్యసనాలు అనేవి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయి అంటున్నా అండి. ఎందుకంటే మేబీ ఆ అట్రాక్షన్ కానీ ఆ ఫీల్డ్లో ఉన్న అట్రాక్షన్ వల్ల జనాలు లేకపోతే అక్కడ టెన్షన్స్ అంత ఉంటాయా? ఎందుకు అవి ఎక్కువగా ఉంటున్నారు అంటే, మీకు ఫైనాన్షియల్గా బాగా ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఎక్కువ కనిపిస్తున్నారు, అలాగే సినీ ఫీల్డ్ మాకు ఒక 60 to 70% ఎప్పుడు కనిపిస్తారు. ఎందుకని అంతగా వాళ్ళు టెన్షన్స్ ఎందుకు ఉంటాయి వాళ్ళకి? ఏంటి రీజన్? లేదు, అసలు తప్పు. అసలు మీరు మీ రాంగ్ నోషన్, మీరే కాదు చాలామంది మీరు రాంగ్ నోషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము మొన్న బెంగళూరులో రేవ్ పార్టీలో ఒక్క మనిషి, 110 మందికి ఒక్క మనిషి లేదు సార్. అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించి న్యూ కమ్మర్స్ ఎవరైతే ఉన్నారో, సినీ హీరోయిన్స్గా ఉన్న అమ్మాయిలు ఉన్నారు. మీకు ఎట్లా ఉంటుందంటే, ప్రతి వాళ్ళు సినిమా వాళ్ళు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా సడన్గా సినిమా వాళ్ళు అంటారు. లాయర్లు ఉన్నారు సినిమాల్లో, రమ్య గారి సినిమా అంటారు. ఇట్లా ఈ టైప్ అయిపోయింది. ఎవళ్ళో ఒకళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ ఎవరు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు, ప్రొడ్యూస్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎవరు. అంటే వాళ్ళు ఏదైనా అలా చేస్తేనే కదా మీరు రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ ఇస్తారు. అంటే ఇప్పుడు నేను కూడా తీసేసుకుంటే మీరు ఇస్తారా? ఎందుకే సార్ అప్పుడు దాని వాల్యూ ఏముంటది? మీరు కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుంది? బయట వ్యక్తులు వచ్చేసి మెంబర్షిప్ అడిగితే అదే కదా, వాల్యూ లేదనే కదా. అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ హడావిడి చేస్తుంటే నేను చెప్పిందే అది ఏమిటి, దాన్ని దేనికోసం, దేనికి ఎక్కడ వాల్యూ ఉంది? వాల్యూ ఉన్న దగ్గర ఉంటుంది. మాకు ఛాంబర్ ఒకటి తప్పిస్తే మిగతా దేనికి పెద్దగా జనరల్గా మేము పెట్టుకునే సంఘాలు ఏంటంటే మాకు పనికి వచ్చిన అవసరానికి ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు. కొంతమంది తెలియక వాటిలో చేరిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మాకు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీలు టీలు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఒకరోజు 3 లక్షలు చేశారు వాళ్ళు అప్పట్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. 3 లక్షలు చేసి నేను పిలిచి తిట్టా. తప్పు కదా, మేము డైరెక్టర్స్ అసోసియేషన్ నేను 10,000 అప్పుడు 15,000 పెట్టాం, మీరు ఎందుకు అట్ట పెడుతున్నారు దాని తిడితే వాళ్ళు ఏం చేశారంటే, సార్ పలానా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే 20 లక్షలు కట్నం ఇస్తున్నారు సార్ అక్కడ మాకు.
దీంట్లో మెంబర్ అయితే 20 లక్షలు కష్టం. మరి ఇక్కడ వాళ్ళు పని చేయరు కదంటే వాళ్ళు వచ్చి డబ్బులు కడుతున్నారు సార్. 3 లక్షల రూపాయలు వాళ్ళు కడుతున్నప్పుడు మేము ఎందుకు వదిలిపెట్టాలి సార్? వాళ్ళు పని చేయకపోయినా మనకి అసోసియేషన్కి డబ్బులు వస్తాయి కదా అని. అసోసియేషన్కి డబ్బులు వస్తే వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు మనం ఎంతమందిని ఆపగలను నేను? సార్ అట్లాంటప్పుడు నేను ఎన్నో ఇయర్స్ నుంచి వింటున్నాను మా అసోసియేషన్ బిల్డింగే లేదని. మీరు అంత మెంబర్షిప్లు తీసుకుంటున్నప్పుడు బిల్డింగ్లు ఉండాలని రూల్ ఏంటి అసలు? ఎందుకు దేనికి బిల్డింగ్ ఉండాలి? బిల్డింగ్ అంటే ఎలక్షన్స్ అప్పుడు అదే ఒకటే చెప్తారు కదా, మేము కట్టిస్తాం మేము ఎందుకు కట్టిస్తాం అని. చెప్తారు? బిల్డింగ్ కట్టి చేంజ్ చేస్తారు. ఓ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు ఏదో. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫెడరేషన్కి ఓ బిల్డింగ్ కట్టాం, ఛాంబర్కి ఓ బిల్డింగ్ కట్టాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఓ బిల్డింగ్ కట్టాం. ఆల్మోస్ట్ అన్ని యూనియన్లకి దగ్గరగా బిల్డింగ్లు కట్టున్నాయి. ఎక్సెప్ట్ మాకు లేదు కానీ మిగిలిన అటన్నిటికీ దగ్గరగా చాలా పెట్టుకున్నాం. వీటన్నిటికీ మేము చాలా ఇబ్బంది జనం దగ్గర డబ్బులు తీసుకుని పెట్టాం, డొనేషన్స్ తీసుకుని పెట్టాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిజంగా బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 4 కోట్లు 5 కోట్ల క్యాష్ ఉంది. అది కాకుండా ఇప్పుడు కట్టాలంటే ఇవాళ పూర్వకాలం చిరంజీవి గారు వీళ్ళంతా ఉండి ఆయన అసోసియేషన్ పెట్టిన రోజుల్లో, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో వీళ్ళ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ₹1 కూడా ఉండేది కాదు. అప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఇవ్వటం అంటే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు. ఇవాళ 100 కోట్లు 200 కోట్లు ఉంటున్నాయి. ఒక్కొక్కరికి 100 కోట్లు 50 కోట్లు తక్కువ రెమ్యునరేషన్స్ లేవు. అటువంటి వాళ్ళు 10-15 మంది ఉన్నారు. 50 కోట్లు పైన తీసుకునేవాడు 10 మంది దాకా. వాళ్ళు ఎవళ్ళైనా కానీ తలా 3 కోట్లు 2 కోట్లు పడేస్తే పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మాకు ఎంత అవుతుంది? ఒక భయంకరంగా వారం 10 రోజులు రిహార్సల్స్ అని అదని ఇదని. వీళ్ళు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రోజుకు 2 కోట్లు ఆయన రెమ్యునరేషన్. సో ఇంత డబ్బులు వచ్చేవాళ్ళు 10 రోజులు పెడితే 20 కోట్లు. 20 కోట్లు పెట్టి ఆయన దీనికి రిహార్సల్ చేసే బదులు 2 కోట్లు పడేస్తే ఇది అయిపోతుందిగా. లేదనుకుంటే 10 రోజులు చేస్తున్నాను 20 కోట్లు నేనే ఇస్తానంటే అసలు ఈ బిల్డింగుల మీద బిల్డింగ్లు వచ్చాయి. సో ఇవన్నీ వేస్ట్ కార్యక్రమాలని నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి. రెండోది బిల్డింగ్ కట్టాం, ఏం చేస్తాం? ప్రెసిడెంట్ సెక్రటరీకి ఆఫీసు ఏసీ రూములు పెట్టుకుని కూర్చుంటాం. అంటే సినీ ఫీల్డ్ బాధితులు ఎవరైనా ఉంటే గబుక్కుని రావడానికి ఒక ప్లేస్ అనేది ఉంటది కదండి. ఆఫీస్ ఉంటుంది కదమ్మా, అద్దెకి తీసుకుంటే కొంప మునుగుతుందా? సొంత ఆఫీస్ ఉండేది ఎప్పుడు వేరు కదా, సొంత ఇల్లు వేరు అద్దెల్లు వేరు కదా సార్. అసోసియేషన్ ఇది ఎవరు మన సొంతం కాదు, నీది నాది పర్సనల్ అనుకుంటే పర్సనల్గా మనకు వాల్యూ కావాలి, ఇల్లు కావాలనుకుంటాం. ఒక ఆర్గనైజేషను ఒక అమౌంట్ని నిన్ను నమ్ముకుని నీ ఏదో కష్టాలు సుఖాలు చెప్పుకుంటానికి ఆర్గనైజేషన్ కావాలని పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఆదుకుంటానికి నువ్వు ఏదైనా చేస్తానికి నీ దగ్గర డబ్బు ఉంటే తప్పులేదు. కానీ గెలిచిన వాడు ఏసీలో కూర్చుంటానికి ఒక బిల్డింగ్ కట్టాలి అనుకోవటం మూర్ఖత్వం అని నా పర్సనల్ ఫీలింగ్. ఆ బిల్డింగ్ భరద్వాజ్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బిల్డింగ్ కడతామనే టాపిక్ వదిలేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా క్యాంపెయినింగ్తో వస్తుంది బెటర్ అనేది మీ ఉద్దేశం. ఎప్పుడైనా అంతే కదా సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళని, వాళ్ళ మీద కంట్రోల్ మా అసోసియేషన్కి ఉంటుందా ఉండదా? అంటే వాళ్ళు ఇప్పుడు ఇట్లా డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడే కాదు, మీరు ఇప్పుడు ఒక్క నిమిషం సార్, రేవ్ పార్టీస్ విషయమే కాదు, అంతకుముందు కూడా డ్రగ్స్ విషయాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరోస్ దాకా కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళ మీద అసోసియేషన్ తరపు నుంచి అంటే సినీ ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది, తెలుగు ఇండస్ట్రీ డ్యామేజ్, గుడ్ విల్ డ్యామేజ్ అవుతుంది వేరే వాళ్ళ ముందు అని వాళ్ళ మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కానీ లేకపోతే అసోసియేషన్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా? అవి చెప్పే ముందు నాకు ఒకటి చెప్పండి, మీరు లాయర్ కదా, అసలు ఈ డ్రగ్ తీసుకుంటే శిక్ష ఏంటి? సార్ ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం ఒకవేళ తీసుకోకూడని అంటే మెడికల్గా సజెషన్ ఉన్నది తప్ప మెడికల్గా తీసుకోకూడని డ్రగ్స్ ఏదైనా తీసుకుంటే కనుక చట్ట ప్రకారం మోర్ దాన్ 10 years పనిష్మెంట్ ఉన్న కేసెస్ అవి ప్రూవ్ అయితే టెస్టులు జరిపించిన తర్వాత. దాంతోపాటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ వాళ్ళ దగ్గర దొరికింది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది అనే తీగను కూడా లాగుతూ కేసులు నడిపిస్తారు. సో ఇవి మ్యాక్సిమం పనిష్మెంట్లతో కూడిన కేసు. పనిష్మెంట్ నేను డ్రగ్ తీసుకున్న వాడికి పనిష్మెంట్, డ్రగ్ పెడల్ చేసిన వాడికి పనిష్మెంట్, ఇద్దరికి సార్. డ్రగ్స్ తీసుకోవడం కూడా క్రైమే. మరి తీసుకున్న వాళ్ళకుంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇట్లా 15 ఏళ్ల నుంచి మన కేసులు నడిపిస్తున్నారు కదా? ఎందుకు మన ఇండియన్ సిస్టంలో కేసెస్ అలా నడుస్తున్నాయి. అదే లీగల్ ప్రొసీడింగ్స్ లో ఉన్నంత వరకు ఎంత నడవాలో అంత నడుస్తాయి. అసోసియేషన్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుంది అంటే వీళ్ళ వల్ల తీసుకోదు అని మీరు ఎందుకు తీసుకోవాలంటున్నా నేను. మీరు గవర్నమెంట్ చట్టం నడిపించేది, లీగల్ యాక్షన్ నడుస్తున్నాయి కాబట్టి లీగల్ యాక్షన్ ఉంది. లీగల్ యాక్షన్ వాళ్ళు ప్రూవ్ చేయట్లేదు, అసలు ప్రూవ్ అయిందో లేదో తెలియదు. ప్రతిసారి ఎక్కడ ఏది జరిగినా ఎక్కడన్నా ప్రాసిక్యూషన్లో ఎవరన్నా పట్టుకుంటే సినిమా వాళ్ళు ఉన్నారంటారు, దొంగతనం జరిగితే సినిమా వాళ్ళు అంటారు, రేవ్ పార్టీ ఉంటే సినిమా వాళ్ళు అంటారు, డ్రగ్స్ ఉంటే సినిమా వాళ్ళు అంటారు.
ప్రూవ్ చేయండి, ఒక్క కేసు ప్రూవ్ చేయండి, మేము చేయకపోతే ఏదో అనుకోండి. ఏ కేసు ఇంతవరకు ప్రూవ్ అవ్వదు, పుట్టుకుని వాళ్ళని చేయండి వీళ్ళని చేయండి అంటూ ఉంటారు. ఎందుకు చేయరు? ఎన్ని చోట్ల ఇప్పుడు మొన్న పార్టీలో 110 మందిలో ఒక అమ్మాయి దొరికింది. మీరు చెప్పినట్టు చిన్న చిన్న వాళ్ళు ఎవరు 4-5 ఉన్నారేమో అట్లా అనుకున్నా కానీ 10% లోపే ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. మీరు చెప్పే పెద్ద డైరెక్టర్లు వాళ్ళంతా ఉన్న దాంట్లో 66 మంది అంతమంది దొరికారు. అప్పుడు ఈ 10 మందినే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మిగిలిన 50 మంది ఏమయ్యారు? ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడన్నా ఎంక్వైరీ చేశారా? మొన్న ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రతి 5 సంవత్సరాలకి వీళ్ళతో పాటు వాళ్ళని ఎందుకు చేయరు? నాకు ఒకటి క్వశ్చన్ అది. ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పట్లా. సార్ యాక్చువల్గా మీ ఇండస్ట్రీకి కానీ పొలిటికల్ వైపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్, ఎంతైనా పెట్టేయడానికి అవకాశం ఉన్న వ్యక్తి. మన ఇండియన్ సిస్టంలో ఉన్న మైనస్ ఏంటంటే పట్టుకున్న వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఎవిడెన్స్ల విషయానికి వచ్చేసరికి మనకి జడ్జిమెంట్లు కానీ పనిష్మెంట్లు కానీ డిలే అవ్వడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్గా బ్రైబ్ కానీ ఇంకేదన్నా కానీ కొంత లిటిగేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ఈ రోజు మీరు లా అండ్ ఆర్డర్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్కే వచ్చింది. మీరు చెప్పిన దానికి వస్తాను నేను సార్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మేము లిటిగేషన్ చేసుకుంటానే వస్తున్నాం. అంటే మా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్న 50 మంది ఒకే రోజు సెటిల్ చేసుకుని వెళ్ళిపోయారు మీ లెక్కలో. ఒకే రోజు సెటిల్ చేయడానికి అవ్వదు కదా సార్, ఎందుకంటే రావట్లేదు కదా, వాళ్ళు రావట్లేదు కదా. లాస్ట్ ఇప్పుడు ఇది తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అవ్వక ముందు నుంచి నడుస్తుంది మీరు చెప్పిన డైరెక్టర్ల కేసు. అదే సార్, అలా ఆర్డర్ ప్రకారం లీగల్ గా ఎంత నడవాలి. అరెస్ట్ అయిన వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళని ఎందుకు మళ్ళీ ఎప్పుడు పిలవలేదు? తర్వాత 4 సార్లు పిలిచారు. 4 సార్లు టీవీల్లో మేమైతే ఈ 10 మందిని చూసాము, మిగిలిన 40-50 మందిని చూడలేదు. సార్ సెలబ్రిటీలు, అదే సార్ సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు అన్నప్పుడు ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఎందుకు ఉండమంటాం అంటే మీరు అన్న ఆ 10 మంది జనాలకు ఎక్కువ అవేర్నెస్. అదే సార్ చెప్తున్నాను వినండి. ఆ 10 మెంబర్స్ జనాలందరికీ తెలుసు కాబట్టి రిపీటెడ్ గా ఛానల్స్ కానీ సోషల్ మీడియాలు కానీ వాడుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇలా అందరికీ తెలిసిన వ్యక్తులు కదా అని. అదే మిగతా వ్యక్తుల గురించి చూపించిన ఎవరు పట్టించుకోరు. ఆ ఇష్యూ మాకు న్యూస్ ప్రకారం వచ్చినా కూడా పెద్ద యూజ్ ఉండని వ్యవహారంగా నడుస్తుంది. 40 మందిని 50 మందిని పిలిచారని మీరు ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర? మీరు ఆ ఎవిడెన్స్ లో తీసుకురామంటే తీసుకొచ్చి చూపించాల్సి వస్తారు. ఇది ఒకటే కేసు కాదు కదా, మీరు 9 months బేబీ రేప్ కేసు కానీ ఇవన్నీ రెగ్యులర్ స్టిల్ ఇప్పటికీ పనిష్మెంట్లతో కోర్టులో నడుస్తున్నాయి. కానీ ఇన్సిడెంట్ వచ్చినప్పుడే ఆ విషయం హైలైట్ గా చెప్తారు. అలా అందుకే నేను అంటున్నది ఏంటంటే సినీ ఫీల్డ్ అనేది మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నాను. ఒకటే ప్రశ్న సార్, ఆ మిగిలిన వాళ్ళు ఏమయ్యారన్నది ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులకు తెలుస్తుంది. అది ప్రతిసారి పబ్లిక్ లో పెట్టినా ఎవరు చూడట్లేదు, పెట్టట్లేదు. అట్లా కాదు, ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తాను నేను. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏదన్నా జడ్జిమెంట్ల పరంగా తీసుకొని రావచ్చు. మిగతా వాళ్ళు నాకు కనిపించట్లేదు అంటే మనం ఆ కేసు గురించి మాట్లాడట్లా. నేను మాట్లాడుతుంది ఏంటంటే హైలైట్ చేస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళని పిలవట్లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ సెలబ్రిటీలకి కొంత ఎక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అలా ఉన్న వ్యక్తుల్ని మీరు ఏమన్నా కంట్రోల్ చేస్తారా? మీరు అంటే ఐ మీన్ అసోసియేషన్ ఎవరైనా అంటే మనకి ఎక్కడ బైలాస్లో ఎక్కడ పలానా డ్రగ్ తీసుకుంటే తీసేయాలి, డెఫినెట్గా ఏదైనా చట్టపరంగా శిక్షించబడ్డ వాళ్ళని తీసేయాలి అనేది ఉంటుంది. శిక్ష పడ్డ తర్వాతే కదా, శిక్ష పడేదాకా మనం యాక్షన్ తీసుకోలేము. సరే, అట్లాగే మేము అంతకుముందు కొన్ని చోట్ల చూసాం, ఇష్టం వచ్చినట్టు అంటే కాస్టింగ్ కౌచ్ విషయంలో సినీ ఇండస్ట్రీలో ఇది చాలా ఎక్కువ ఉంది. అది సినీ ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ ఏదన్నా కానీ ఈ ఇలా ఉండే ప్రోగ్రామ్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటి అసలు నిజంగా కాస్టింగ్ కౌచ్ ఉందంటారా లేదంటారా? 100% ఉంది. లేదని ఎవరు చెప్పారు? మరి దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయాల్సిన అవసరమే లేదే. ఎందుకనంటే చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కంపేరిటివ్ సమాజంలో స్త్రీని ఎట్లా మీరు కాస్టింగ్ కౌచ్ లాగా వాడుకొని పరిశ్రమ ఏదన్నా ఉందా? ఎక్కడైనా కానీ మీ చట్టం, మీ లాలో తీసుకోండి, మీడియాలో తీసుకోండి, ఇండస్ట్రీస్లో తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎక్కడైనా కానీ ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లాంటిది అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు. సార్, నాకు తెలిసినంత వరకు మిగతా చోట్ల చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అవకాశాలు టాలెంట్ మీద వస్తాయి. సినీ ఇండస్ట్రీలో లేదండి. సినీ ఇండస్ట్రీలో అసలు అవకాశం రావాలి అంటేనే ఈ రోజున సోషల్ మీడియా వచ్చి టాలెంట్ చూపించుకొని సెలబ్రిటీలు అవుతున్న, టెంపరీ సెలబ్రిటీలు అవుతున్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. కానీ ఒకప్పుడు కనీసం ఐడెంటిఫికేషన్ రావాలి అంటే
మీ దాకా మీలాంటి డైరెక్టర్ల దాకా రీచ్ అవ్వాలంటే వీళ్ళు ఎన్నో స్టేజెస్ దాటుకొని వెళ్ళాలి. ఈ స్టేజెస్లో మెయిన్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ సెక్సువల్ అబ్యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మీరు తక్కువ ఉందని అంటున్నారు కానీ అంటే 80% అవి ఫేస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుందండి అనేది ఒపీనియన్. మీరు అబద్ధం అంటున్నారు. 100% ఉంది అని నేను ఫస్ట్ ఒప్పుకున్నాక నేను చెప్తున్నా అబద్ధం అని. నేను ముందు ఒప్పుకోకుండా అది అబద్ధం అని నేను అనలేదే, నిజమని చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అబౌట్ 20 years బ్యాక్ అనుకుంటా, నేను అప్పుడు ఫెడరల్ ఛాంబర్లో వీటిలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని, ప్రెసిడెంట్గా ఉండేవాడిని. టీవీల్లో యాడ్లు వచ్చాయి, స్క్రోల్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. పేపర్ జ్యోతి, ఈనాడు లాంటి పెద్ద పేపర్లో కూడా యాడ్లు వచ్చాయి. నూతన నటీనటులు కావాలను, మేము ఇన్ని సినిమాలు తీసాం, ఇన్ని టీవీ సీరియళ్ళు తీసాం, మా దగ్గర వేషాలు ఉన్నాయి అని చెప్తే నేను పర్సనల్గా ఫోన్ చేసి ఈనాడులోను జ్యోతిలోను మన జెమినీ టీవీలో ఈనాడులో యాడ్లన్నీ ఆపించా. తర్వాత మేము అందరం కలిసి, నేను, కృష్ణవంశీ గారు, తేజ గారు, ఛాంబరు అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి 1, 2, 3 సార్లు పెట్టాం. మీరు ఎవరైనా కానీ ఇటువంటి దొంగ వాటికి వెళ్ళబాకండి, వీళ్ళు ఎవళ్ళు సినిమాలకు సంబంధించిన వాళ్ళు కాదు, అక్కడికి వెళ్తే మిమ్మల్ని మీ శీలాలు దోచుకోవటం కాకుండా మీ డబ్బులు కూడా దోచుకుంటారు అని ఇట్లా ఓపెన్గా చెప్పాం. కానీ ఈ రోజుకి మళ్ళీ తర్వాత అప్పుడు ఆపేశారు 10 ఏళ్ళు, 10-15 ఏళ్ళు ఆపారు. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ పడుతున్నాయి ఆ యాడ్లు. వాళ్ళకి వెళ్తున్నారు, మోసపోతున్నారు, మోసపోయామని టీవీలో వచ్చి మొత్తుకుంటున్నారు. సో దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరు సినిమా తీస్తున్నారు, ఎవరు సినిమా తీయట్లేదు? సో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు చెప్పినప్పుడు ఎప్పుడూ అలనాడు అంటే అలనాడు అసలు సినిమాల్లోకి రావటానికే ఇష్టపడేవారు కదా ఎవరు. అదే నేను అందుకే అన్న, సోషల్ మీడియా రావడానికి ముందు వరకు చాలా ఎక్కువ ఉందంటే ఇప్పుడు మీరు అంటున్న విషయం ఏంటంటే కరెక్టే. వాళ్ళు చూసుకోక ఎలా అయినా ఛాన్స్ రావాలి అనుకోవడం, దిగుతున్న పర్సెంటేజ్ జనాలు కొంతమంది ఉన్నారు, అలా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఫీల్డ్ లో అది కాస్త ఎక్కువగా ఉంది. ఈ సోషల్ మీడియా వచ్చినాక క్యారెక్టర్ తోటి పర్ఫెక్ట్ గా వద్దాం అనుకున్న వాళ్ళకి కాస్త అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయామని నా ఉద్దేశం. లేదు లేదు, ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు అట్లా ఉన్నాళ్ళు. మీకు జమున గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు బ్యాన్ చేస్తే కూడా ఆవిడ టాప్ హీరోయిన్గానే ఉండింది, నడిచింది కదా. తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కానీ ఆవిడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో అంత స్ట్రాంగ్ ఒక ఉమెన్ రామారావు, నాగేశ్వరరావు నెంబర్ వన్గా ఉండి ఇండస్ట్రీని చేసే రోజుల్లో ఆవిడ యాక్ట్ చేశారు సినిమాల్లో. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవళ్ళు బలిపశువులు అయిపోతారు, ఇది ఉంటారు అది ఉంటారు. భానుమతి గారు ఆవిడ చెప్పే డిక్టేట్ చేసేది, వాణిశ్రీ గారు ఆవిడ డిక్టేట్ చేసేది. సో ఎవరు మనం అనుకున్నంత ఈజీగా ఏముండదు ఇక్కడ ఇండస్ట్రీలో. అట్ ద సేమ్ టైం లేదు అని కూడా నేను అన్నా, ఉంది జరుగుతుంది అంటే తప్పటి మనం చెప్తాం 2 చేతులు అయితేనే తప్పట్లు అవుతాయి అని. అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా రేపులు అనేది అయితే జరగదు. అది రేపులు జరిగాయి ఏంటి, నేను ఇందాక చెప్పానే, దొంగ కేసులు ఉంటాయి, వాటిల్లో జరగవచ్చు. దాన్ని ఆపాదిస్తారు ఇండస్ట్రీకి. ఈ మిగిలిన వాటిల్లో అంటారా, వీళ్ళు వచ్చేసి కొంతమంది నేను చూశాను, నా కళ్ళతో నేను చూసి, తల్లి తీసుకొచ్చి ఈ అమ్మాయిని మీ చేతుల్లో పెడతా, మీరు ఏం చేసుకున్నారు, అసలు వింటే ముందు కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని గురించి ఏం మాట్లాడుకుంటాం, బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది. సార్ కనీసం ఇట్లా ఒపీనియన్ చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది, ఓకే డైరెక్ట్గా ఛాన్సెస్ మనం టాలెంట్ తోటి క్యారెక్టర్ తోటి వెళ్ళొచ్చు. ఈ రోజున సోషల్ మీడియా ద్వారా కానీ మ్యాక్సిమం చేంజ్ అయ్యిందండి. ఒకప్పుడు ఏమో ఫోర్స్ఫుల్ ఉండేదేమో కానీ ఈ రోజున పరిస్థితులు అంటే నిజంగా వెళ్ళి టాలెంట్ ఉంటే డైరెక్టర్లు వాళ్ళే పిలిచి ఛాన్సులు ఇస్తున్న సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది కొంచెం కొత్తగా ఫీల్డ్లోకి వద్దాం అనుకునే వాళ్ళు కాస్త 100 సార్లు ఆలోచించుకుంటే బెటర్. అంటే ఫోర్స్ కాదు, ఇంతకు ముందు కూడా ఫోర్స్ అని నేను అన్నా కానీ యువతల భయం. సార్ అట్లాగే నాకు అవకాశం వస్తుంది, ఈయన్ని కాదంటే అవకాశం పోతుందేమో కాబట్టి అవసరంతో వీళ్ళు దిగుతారు. మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, లేకపోతే అవకాశం కోసం ఆశపడటంతో కొన్ని జరగలేదని నేను అన్నాను, జరిగినాయి. బట్ చాలా వరకు తక్కువ, అంత బయట మార్కెట్లో చెప్పినంత హడావిడైతే లేదు. ఓకే సార్, యాక్చువల్గా
తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సెస్ రావు అని రిపీటెడ్గా ఎక్కువ వింటుంటాం. అంటే ఎవరైనా అమ్మాయిల్ని ఇంటర్వ్యూస్లో విన్నప్పుడు నిజంగా అలా ఉంటుందా? టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు తెలుగు సినీ ఫీల్డ్లో ఎక్కువ హీరోయిన్స్ బాంబే నుంచో వేరే స్టేట్స్ నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు తప్ప మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. నిజంగా ఈ ఒపీనియన్ కరెక్టా కాదా? ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మనకి భానుమతి గారు, సావిత్రి గారు, ఓల్డ్ సార్, ఓల్డ్. అప్పుడు ఛానల్స్ లో ఎంత లేదు. జయప్రద, శ్రీదేవి దాకా కూడా వాళ్ళే కదా, మాధవి గారు. ఆ తర్వాత జనరేషన్ చెప్పండి. తర్వాత రంభ, రోజా, వీళ్ళు మనళ్లే కదా. ఇట్లా చెప్పుకుంటూ వస్తానే ఉంటారు వాళ్ళు. భానుప్రియ, వీళ్ళందరూ మనళ్లే కదా. సో తెలుగు వాళ్ళని తీసుకోకూడదు అని ఏం కాదు కానీ ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఆ ఛాన్సెస్ వస్తాయి. రకరకాలుగా ఉంటుందమ్మా అది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఒక 10 ఏళ్ళ నుంచి ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకు సినిమాలు రావట్లేదు తెలియదు ఆ అమ్మాయికి. తెలుగు అమ్మాయి, పేరు ఏదో గుర్తు రావట్లేదు నాకు, బట్ అమ్మాయి. సో ఎందుకు రావట్లేదని అమ్మాయి ఇప్పుడు కనపడితే అడుగుతాను. అమ్మాయి కనపడట్లేదు, అడగలేదు. ఇప్పుడు సార్ ఇప్పటిదాకా మీరు ఎంత సంపాదించారు ఈ ఇండస్ట్రీలో? ఎన్ని కోట్లు సంపాదించారు? చాలా సంపాదించాను. అంతేనంటారా? నిజంగా ప్రజల అభిమానం, చాలామంది అభిమానిస్తారు. చాలామంది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏ ఏ ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఒకళ్ళు ఏదో తెలుగు వాళ్ళు కనపడితే, తెలుగు వాళ్ళు కదా, ఈవెన్ బయట వాళ్ళు కూడా కనపడితే మీరు కదా అని అడుగుతూ ఉంటారు. చాలు, అంతకంటే అభిమానం కంటే ఏం కావాలి? డబ్బులు అంటారా? బతుకుతానికి సరిపడా ఉన్నాయి, చాలా. ఐఎమ్ హ్యాపీ. నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను. దానికి ఏదో కోట్లు కావాలనేది ఏం లేదు. ఈ కోట్లు చాలు నాకు. వెరీ గుడ్ సార్. యాక్చువల్గా ప్రజల అభిమానం, వ్యూయర్స్ అభిమానం ఉంటే అదే కోట్లతో సమానం. కరెక్ట్. నా ఒపీనియన్ కూడా అదే సార్. యాక్చువల్గా జార్జ్ రెడ్డి గారితో మీకున్న సంబంధం ఏంటి? ఆయన చనిపోవడానికి, అదే మర్డర్ అవ్వడానికి ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు కూడా మీతో టచ్లో ఉన్నారు, మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని. దాని గురించి ఏమని చెప్తారా? ఏం లేదు, జార్జి తమ్ముడు సిరిల్ నా క్లాస్మేటు, మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీడు కూడా జార్జ్ కూడా మాతో పాటే వచ్చేవాడు. సైన్స్ కాలేజ్, మా కాలేజ్ కాదు ఆయన. సో ఇక్కడికి వచ్చి సిరిల్ దగ్గరికి వచ్చేవాడు, నా దగ్గరికి వచ్చేవాడు. అక్కడ కూర్చొని కౌరులు చెప్పుకుంటూ ఉండేవాడు. సో ఎలక్షన్ టైంలో మాతోనే ఉన్నాడు ఆ రోజంతా, మా పగలంతా. వీళ్ళు ఎవరు లేరు, సిరిల్ వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు. ఎందుకో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. నెక్స్ట్ డే నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. జార్జ్ వచ్చాడు. సరే ఎవరు లేరు కదా, మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. 1:30కి ఎప్పుడో నేను దింపేసి వెళ్ళిపోయాను. ఆయన లైబ్రరీలో దింపి నేను భోజనానికి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ రిటర్న్ నాకు మనసు ఒప్పట్లేదు, అక్కడేం చేస్తానులే మళ్ళీ వెళ్దాం, రిటర్న్ వస్తేసరికి అప్పటికి చంపేశారు. నేను అరౌండ్ 1:30కి వెళ్ళాను. 4 o'clock 4:30కో తిరిగి వచ్చాను. అప్పటికే దారిలో కారులో జనం పరిగెత్తుకుంటూ రోడ్డు మీద కనపడిన కారు ఆపారు. ఏంట్రా అంటే జార్జిని వేసేసారు, నువ్వు వెళ్తే నిన్ను వేసేస్తారు, వెళ్ళబాకన్నారు. అట్లా నేను వచ్చాను. బట్ నేను వచ్చేటప్పటికి బాడీ తీసేశారు ఇక్కడ నుంచి. సార్ మీరు పొలిటికల్గా చాలా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ గురించి, మనం ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది? ఎలా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? అది ఏ పార్టీ గెలుస్తుందని ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదమ్మా. యాక్చువల్గా మనం జడ్జిలం కాదు, నేను విశ్లేషకుడిని కాదు. బట్ ఏంటంటే వీళ్ళు గెలుస్తూ ఉంటారు, వాళ్ళు గెలుస్తూ ఉంటారు. బట్ నా వరకు నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ 2-5 ఏళ్లలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. సో ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఆయన్ని అడ్రస్ లేకుండా 23 సీట్లకు పరిమితం చేసి ప్రజలు పంపించేశారంటే ఆయన సరిగ్గా చేయలేదని ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఈయనకి 151 సీట్లతో ఈయనకి మహారాజా యోగంలాగా పట్టం కట్టారు. పట్టం కట్టినాక ఇవాళ ఎలక్షన్లో గెలుస్తాడా ఓడతాడా అనే పరిస్థితి ఉంది. గెలుస్తాడేమో తెలియదు, ఓడిపోతాడేమో తెలియదు. ఎక్కువ మంది ఓడిపోతారని చెప్తున్నారు, గెలిస్తే గెలవచ్చు, అది వేరే సంగతి. అసలు ఆ పరిస్థితి వచ్చినాడంటే 151 సీట్లు ఇస్తే ఒక 20 సంవత్సరాలు ఇతను పీకేవాళ్ళు లేడు అనే లెవెల్లో గెలిచిన మనిషి ఈ స్టేజ్కి వచ్చాడంటే ఎన్ని తప్పులు చేసి ఉండాలి మనిషి. సో నేనేది ప్లస్ తప్పులు చేయటం కాకుండా వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయలేదు 100%. ఇద్దరు, ఆయన గొప్పోడు, ఈయన చెడ్డోడు, ఆయన మంచోడు అని నేను అంటున్నా. ఇద్దరు చేయలేదు కాబట్టి ఆయన ఒకసారి తృణీకరించారు, ఈయన కూడా తృణీకరిస్తారో ఉంచుతారో తెలియని పరిస్థితి. అంతే తుమ్మితే ఉడితే ముక్కులాగా ఉన్నాడు ఇవాళ ఆయన. రేపు రిజల్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు. సో ఈ పరిస్థితికి రానివ్వకుండా చూసుకుని
ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ అనాథ ఒక రకంగా ఏంటంటే సెపరేట్ అయిపోయినాక మనకి డెఫిసిట్లో వచ్చిన రాష్ట్రం అది. దాన్ని బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రాజధాని ఆయన పెట్టాడు, ఈయన తీసాడు, ఏదో ఒకటి చేశాడు, సరే తీశాడు. పోనీ వేరే రాజధాని తెచ్చాడా? తెల. పోనీ అది చేసి ఒక రాజధాని ఉంది, ఇదిగో మాకు ఇది రాజధాని అని చెప్పే ధైర్యం లేకుండా పోయింది. ఏమన్నంటే ఆ కేసులు పెడతారని తెలిసినప్పుడు ఓ 10,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి అసెంబ్లీ సెక్రటేరియట్ అన్నీ కట్టినప్పుడు దాన్ని ఉంచితే ఈ నాస్తి ఏమన్నా పోయిందా? ఇంకో 5,000 కోట్లు ఎంతో పెడితే అట్లీస్ట్ అది నడుస్తుంది, ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది, అయిపోయేది. దాన్ని కాకుండా నేను 3 చేస్తాను, ముక్కలు చేస్తానని చెప్పి కూర్చుని అది చేయలే, ఇది చేయలే. పోలవరం ఆయన కంప్లీట్ చేయలే, ఈయన కంప్లీట్ చేయలే. స్పెషల్ స్టేటస్ ఆయన తేలా, ఈయన తేలా. అంటే ఏమీ చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. అండ్ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు విషయంలోనూ అసెంబ్లీల్లో సిగ్గు లేకుండా ఒకళ్ళనొకళ్ళు అసహ్యంగా తిట్టుకున్నారు. ఆయన టర్మ్లో ఆయన కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ, ఆయన మంత్రులు కానీ వీళ్ళని తిట్టేవారు, దొంగ, లుచ్చ, చెత్త, చెదారం అని తిట్టారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళు పర్సనల్గా వాళ్ళని తిడతాం మొదలెట్టారు. అంటే ఇంతకంటే సిగ్గు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకంటే దరిద్రం అయితే నా జీవితంలో నేను చూడలేదు. ఎన్నో అసెంబ్లీలు, ఎన్నో పార్లమెంట్లో చూశాను. సుందరయ్య గారిది అవి మనం మీటింగ్లు చెప్పుకుంటాం. అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు కృష్ణమాచారి గారు, కృష్ణమేనన్ గారు మాట్లాడారు, 1 hour 45 minutes మాట్లాడారు. అంటే మా పుచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీలో మాట్లాడారంటే, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒకటి అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక 45 minutes మాట్లాడేటువంటి బ్రహ్మాండమైన స్పీచ్లు ఉన్నాయి. వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు మాట్లాడినవి, ఎంతోమంది గొప్పవాళ్ళు మాట్లాడిన అసెంబ్లీ, ఎంతోమంది అసెంబ్లీని, పార్లమెంట్ని వెళ్ళారంటే మన సమస్యలు మాట్లాడతారు. ఈ దరిద్రం ఏంటంటే లాస్ట్ 10 yearsలో మనం చూసింది, ఫస్ట్ గౌరవనీయులైన ఆ ముఖ్యమంత్రి డింగ్ డింగ్ డాంగ్ డాంగ్ ఆయన్ని పొగట్టడం సరిపోతుంది. ఆయనకి ఇచ్చేది 5 నిమిషాలు, 2 నిమిషాలు ఆయన్ని పొగుడుతారు, 2.5 నిమిషాలు పక్కన తిడతారు, ఒక లాస్ట్ 10 నిమిషాలు, 1 నిమిషం 30 seconds సమస్య చెప్తారు. అయితే సమస్య వెనకబడిపోతుంది. ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమస్య వెనకబడిపోయి ఈ తిట్లు పురాణం ఉందే, దీని గురించి మనం ఎక్కువ రాస్తూ ఉంటాం. తిట్టుకున్నారండి వీడు. తర్వాత మనం ఎందుకు తిట్టేవరని వాడిని పలానా వాడిని కానీ ఆవిడ్ని కానీ అడిగాం అనుకో, లేదు సార్ నేను ఇది మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడావంటే 4.5 నిమిషాల తర్వాత. సో మీరు అనేది ఏంటంటే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారు, దాన్ని సక్రమంగా వాడుకుంటే ఇంకొకసారి అడగాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే ఓటేసుకుంటూ వెళ్తారు. జగన్ చాలా ధైర్యంగా చెప్పాడు, నన్ను నమ్మితే ఓటేంటి, నేను పని చేస్తే పని చేసావని అనుకుంటే ఇంతమంది అగెనిస్ట్గా ఎందుకుంటారు? ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అడగకుండా కూడా ఓటేస్తారు, ఈ మాట కూడా చెప్పక్కర్లే ఓటేస్తారు. అది లేకుండా చేసుకున్నారు, ఇద్దరు లేకుండా చేసుకున్నారు. ఇవాళ దిక్కులేక ఇటో అటో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఎవరికి వేసామో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి మనం ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరు నిర్వాహకం అది. సార్, రాజకీయ నాయకులు ఎలా ఉంటే బెటర్ అంటారు, ప్రజలు ఎలా ఉంటే బెటర్? ఎందుకంటే సమాజం బాగుపడటం ఇంపార్టెంట్. అక్కడ మనం చూస్తే ఒకవేళ ఏపీ పొలిటికల్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ని వాడుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. పోలీసులు, గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తే అదే వింటున్న సందర్భాలు ఎక్కువ. ఏదన్నా కేసులు ఫైల్ చేసినప్పుడు కూడా పైనుంచి ఫోన్లు వస్తున్నాయి. పవర్ ఎవరికి ఉంటుందో, ఎవరి రికమెండేషన్స్ నడుస్తున్నాయో వాళ్ళకి అసలు స్టేషన్లో కూర్చోబెట్టి చట్ట విరుద్ధంగా నడుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సీనియారిటీ ప్రకారం ఏం చెప్తారు? అంటే ఎట్లా ఉంటే బెటర్? స్టేట్ ఈ స్టేట్ కాదు, మొత్తం దేశం అంతా ఉంది. అక్కడ మరి మోనోపల్లి లాగా ఉంది సార్. మోనోపల్లి మొత్తం దేశం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. చాలా అసలు మనం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే నమ్మకాన్ని పోగొట్టేశారు అందరూ పోగొట్టేశారు. వీళ్ళందరూ వీళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రాభవం కోసం అసెంబ్లీనే కాదు రాష్ట్రాన్ని కూడా కలుషితం చేశారు. రాష్ట్ర ప్రజలు అంటే మేజర్గా వీళ్ళు రాష్ట్రాన్ని తినేశారు. వాళ్ళు దోసుకు తిన్నా కూడా నాకు బాధలేదు, తిని చచ్చారు అనుకుంటాం. కానీ ఇవాళ ప్రజలని ఒక రకంగా ఏం చేశారంటే 2 sections చేశారు మనుషుల్ని. ఇప్పుడు నేనేమంటానంటే మనం మనుషులుగా పుట్టినాక ప్రతి మనిషిని గౌరవించాలి. అలాగే మనం ఏమంటారు దాన్ని శత్రుత్వం విరోధం పెట్టుకోకూడదు. ఎవరిని విరోధం. ఇప్పుడు రాజకీయం ఏముంటుంది, చేస్తాము, తప్పు ఒప్పు అంటే దాన్ని కాపాడుకుని అందరం కలిసి సరి చేసుకోవాలి తప్పు జరిగితే.
అది వదిలిపెట్టి నేను తప్పు చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పదవిలో ఉన్నాను, తప్పు చేశాను, మీకు తెలిసింది, భరద్వాజ్ నువ్వు తప్పు చేసావయ్యా, ఇది కాదు ఇట్ట కాదంటే నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మన ఇద్దరం కలిసి దాన్ని బాగు చేస్తాం. ఎందుకంటే ప్రజల కోసం మనం చేసేది, ప్రజలు మనకు ఓటేసి నిలబెట్టారు. అది వదిలిపెట్టి నువ్వు అంటావా, నువ్వు కదా గతంలో ఉంది, నువ్వు చేసావు కదా, నేను నీ మీద నువ్వు నా మీద మనం తిట్టుకుంటూ అసలు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను వెనక్కి పడేస్తే ఇదైపోతుంది. అట్లాగే అసహ్యం, మన తర్వాత ఈ మతమౌఢ్యం, కులాలు మతాలు ఇవన్నిటికీ అతీతంగా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ విడగొట్టేసాం. ఏదో ఒక పార్టీకో ఒక కులానికో ఒక దానికి మతానికో సెటిల్ అయిపోయి వాళ్ళని తయారు చేసాం వీళ్ళందరం కలిసి, రాజకీయ పార్టీలన్నీ కలిసి. అది పోవాలి. ప్రజలుగా మీరు అడుగుతున్నారు కదా, ప్రజలకి ఏంటంటే మనం మన కోసం కాదు, మన నెక్స్ట్ తరం కోసం ఆలోచించాలి. మనం ఇవాళ ఏంటంటే మనకి డబ్బులు 5,000 10,000 ఇస్తున్నారు, లేదంటే రాయితీలు ఇచ్చేస్తున్నారు, నెలకి ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి, అది ఏదో వచ్చేస్తున్నాయి అని మనం చేసుకుంటున్నాం. కానీ మన నెక్స్ట్ తరాలు ఏమవుతాయి, నెక్స్ట్ తరాలు ఎట్లా బతుకుతాయి, వాళ్ళకి ఎట్లా ఇవాళ నీళ్లు లేవు. మన బెంగళూరులో నీళ్లు లేకుండా పోయినాయి. ఇవాళ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చూసి మన అద్భుతమైన డెవలప్మెంట్ అయిపోయిందని చెప్తున్నాం. బిలీవ్ మీ, నోట్ దిస్, నెక్స్ట్ 5 years అయిపోయినాక ఇక్కడ హైదరాబాద్లో నీళ్లు ఉండవు. ఆ నీళ్ళన్నీ వస్తే ఈ డ్రైనేజీలు ఏమైపోతాయి, ఏమవుతుంది ఇదంతా. ఇప్పుడు ఫ్లడ్స్ ఇట్లా వచ్చినాయి అంటే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి. ఇప్పుడే హైదరాబాదు చిన్న వర్షం పడితే మునిగిపోతుంది. సో ఇట్లా ఇన్ని రకాల సమస్యలు ఉంటే మనం ఆ సమస్యలను వదిలిపెట్టి మనం ఈ పొలిటికల్ పార్టీలుగా నాయకులకి తొత్తులం అయిపోయి వాళ్ళని కోసం మనం కొట్టుకుంటున్నాం. చచ్చిపోయేది మనం. ఇవాళ కుర్చీలు వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా కూర్చుంటారు. ఈడికి వస్తే ఈడు కూర్చుంటాడు, ఆడికి వస్తే ఆడు కూర్చుంటాడు, మనకు కుర్చీ ఎవడెవడు, మనం మాత్రం రేపు వచ్చే రిజల్ట్స్ కూడా మనం ఇది ఆలోచించాలి సార్. యాక్చువల్గా ఈ అభిమానం అనేది పార్టీలకి ప్లస్ అవ్వాలి తప్ప వాళ్ళు కొట్టుకొని తన్నుకొని పబ్లిక్ న్యూసెన్స్ అవుతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మీరు అది అంటున్నారు. అసలు ముందు వాళ్ళు కొట్టుకుంటే సరే. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇద్దరం ఒకే కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేసాం. నేను ఓడిపోయాను, మీరు గెలిచారు. నెక్స్ట్ డే నేను వచ్చి మీ పార్టీలో చేరాను, లేదా మీరు గెలిచారు నేను ఓడిపోయాను, కానీ మా పార్టీ దీనికి వచ్చింది, ఏది రాజ్యం అధికారం వచ్చింది, టోటల్గా గెలిచింది. వెంటనే మీరు వచ్చి మా పార్టీలో చేరారు. మీరు వచ్చి మా పార్టీలో చేరితే మీ వెనకాల ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? అప్పుడు దాకా మా వాళ్ళు మీ వాళ్ళు తన్నుకున్నారు. ఇప్పుడు పాపం మీ కార్యకర్తలు వచ్చి మా వాళ్ళ మా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు ఏమంటారు, చూసారా చచ్చినట్టు వచ్చారు, నాకు చెప్తే మా వాడికి ఓటేస్తే చాలు కదా అని. దీని మీద కూడా పొలిటికల్ పార్టీలు చాలా సీరియస్గా వాళ్ళు ఒక రూల్స్ పాస్ చేసుకోవాలనే చూస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు అదేదో పోస్ట్ పోన్ అవుతుంది సార్. యాక్చువల్గా ఒక పార్టీలో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వేరే పార్టీకి వెళ్ళడానికి ఉండకూడదు. ఎందుకంటే పోస్ట్ తీసుకున్నాక అది మినిస్టరీ అయిన తర్వాత కానీ మేజర్లో గెలిచిన తర్వాత ఆ 5 years అదే పార్టీలో ఉండాలి. కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒకవేళ వీళ్ళ పార్టీ పూర్తి మెజారిటీ రాకపోతే ఆ మిగతా గెలిచిన మెంబర్స్ వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నిజంగా నైతిక విలువలకి సంబంధించి అది వాళ్ళకు ఉండాలి. అది వాళ్ళకి ఏం చేయాలంటే నైతిక విలువలు కాదు, దానికి చట్టం ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీరు మా పార్టీలోకి వచ్చారనుకోండి, భవిష్యత్తులో మా పార్టీలో చేరనివ్వకూడదు. మీరు ఎప్పుడైతే ఈ పిచ్చి పని చేశారో మీరు నెక్స్ట్ 5 years కూడా కంటెస్ట్ చేస్తానికి 5 years 10 years కంటెస్ట్ చేయకూడదు. వేరే కంట్రీస్ లో 2 times ఏనండి, ఓన్లీ మన ఇండియాలోనే ఎంతకాలమైనా చేసుకుంటూ వెళ్తుంటారు. లేదా నిజంగా సోషల్ సర్వీసులు చేసి ప్రజలను ఉద్ధరించే వాళ్ళ చట్టాలు రాకపోతే ఈ దేశం భ్రష్టు పట్టిపోతుంది, అన్యాయం అయిపోతుంది. పొద్దునే చూశాను నేను ఎక్కడో, నాకు ఒక ఇది వచ్చింది, మన పబ్లిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలన్నీ కలిపి 5 లక్షల కోట్లు ప్రాఫిట్ వచ్చిందంట 2024లో. బట్ మన అన్ని నష్టాల్లో వస్తున్నాయి, అన్నీ ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నాం. ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి ఎందుకు, వేస్ట్ కదా అని చాలామంది డిస్కషన్ పెట్టారు. అన్నిటినీ ప్రైవేట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఎక్కడికక్కడ మనం ఇప్పుడు అది ఆ మాట అన్నాం అనుకో, కొడతానికి వచ్చేస్తారు ఇప్పుడు మనని, ఇది కాదు అని. అంటే బేసిక్గా మనం ఆలోచించడం కూడా మానేసాం. నేను చెప్పిందే తప్పు అయ్యి ఉండొచ్చు, దాన్ని కన్విన్స్ చేస్తానికి ట్రై చేయట్లా. అది కాదమ్మా, ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తే ఏమో మనం తప్పు అయ్యి ఉండొచ్చు. మన ఒపీనియన్స్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మెజారిటీ ఓట్లు పడినప్పుడు మెజారిటీ ఒపీనియన్స్ కరెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుందని, ఉపయోగపడేటట్టు ఉండాలి. అట్లా ఉంటే ప్రజలు కూడా అట్లాగే బిహేవ్ చేయాలి, లేకపోతే పార్టీలు అట్లా బిహేవ్ చేయాలి.
అన్ఫార్చునేట్గా ఈ దేశంలో ఎవరూ అట్లా బిహేవ్ చేయట్లేదు. సార్ మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయ్యింది, ఎంతమంది పిల్లలు? 50 ఏళ్ళు దాటిపోయింది, 51 ఏళ్ళు. ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళకి మళ్ళీ 4 పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు 4 ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలే మీకు? ముగ్గురు ఆడపిల్లలు. అంటే మీరు వెళ్ళి సీనియర్ సిటిజన్స్ కదా, మన ఇండియాలో ఒక ఆచారమో ఆలోచనో ఏదో కానీ 55 60 రాగానే వెళ్ళిపోయి డిపెండెంట్లుగా ఉండడానికే చూస్తారు, ఏది కొడుకుల దగ్గర కూతుర్ల దగ్గర. మీరెందుకు మేడము మీరే ఉంటున్నారు హ్యాపీగా? హ్యాపీగా ఉన్నాం కాబట్టి. అంటే కాలు చేయి పని చేస్తుంది కదా ఇద్దరికి, ఎందుకు మనం అక్కడికి వెళ్ళి ఉంటాం వాళ్ళ పైగా. అంటే అట్లా మన ఇండియన్ కల్చర్ లో ఆలోచన విధానం అలా ఉంది. నా ఇంజనీరింగ్ అయిపోగానే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నేను నా క్లాస్మేట్స్ అంతా అక్కడే ఉన్నారు, నేను అప్పుడే వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలనుకున్నాను, ఇక్కడే ఉన్నాను. మీ ఏజ్ ఎంత పిల్లలు సార్ మాత్రం ఇప్పుడు? వెళ్ళొద్దంటే వెళ్ళారు వాళ్ళు, నాకు ఇష్టం లేదు వెళ్ళటం, వాళ్ళు వెళ్ళిపోయారు. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 76. 76 ఇయర్స్. 55 60 రాగానే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని ఆశ్రమాల్లో వెళ్ళిపోవడం, లేకపోతే కోడలు చూడలేదు కొడుకు చూడలేదనో ఇలా సఫర్ అయిపోతూ ఒక సైకలాజికల్గా డిపెండెంట్స్గా ఉంటున్న సీనియర్ సిటిజన్స్. యాక్చువల్గా మిమ్మల్ని ఈ కోసం నేను అడగడానికి కారణం ఏంటంటే 76 ఇయర్స్కి కూడా మేడం మీరు ఇండివిజువల్గా ఇంకా నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్లోనే ఉన్నారు తప్ప ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలని మీ ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు చెయ్యాలి అని అనుకోలే. మీ ఆరోగ్యం మీరు చూసుకుంటున్నారు, మీరు ఇంకా నలుగురికి యూజ్ అయ్యేలాగా మీకు మీ ఆలోచన విధానాన్ని పబ్లిక్కి ఉపయోగపడేలాగా చెప్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు కదా. ఇలా మన ఇండియన్స్లో 90% సీనియర్ సిటిజన్స్ లేరు, వాళ్ళకి మీరేం చెప్తారు? లేరు అనుకోవటం కరెక్ట్ కాదు, ఉన్నారు. 90% లేరు సార్, మిగతా 10% మీలాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ రోజున ఆశ్రమాలు నిండిపోతున్నాయి, లేదా వీళ్ళు ఇండివిజువల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని మేము పెంచి పోషించాము, వీళ్ళు ఇప్పుడు వేరే కంట్రీలో సెటిల్ అయిపోయారు అని వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ కంట్రీస్కి వెళ్ళడం వీళ్ళకి గుడ్ విల్లే. కానీ ఒక స్టేజ్ తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ అలవాటు అయిపోయో ఇదంతా. రెండు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేరు, వాళ్ళని ఆ కెరియర్ వదులుకొని ఇక్కడికి రమ్మంటే కుదరదు. ఇవి మోరల్ వాల్యూస్ని తగ్గించేసేలాగా ఉన్నాయి. నేనేమనుకుంటానంటే సీనియర్ సిటిజన్స్ మారాలి, ఇలా ఒక ఎగ్జాంపుల్గా ఉంటే బాగుంటుందేమో, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. మీరేమంటారు? అది కరెక్టే. అంటే ఎంతసేపు మనం మోరల్గా ఏదో సీతారాం గారు మనరాలు సినిమా చూసి దానిలాగా తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవట్లేదు, పట్టించుకునే టైము లేదు, పట్టించుకోరేమో కూడా, అది రెండూ ఉండి ఉండొచ్చు. బట్ మెజారిటీ పట్టించుకుంటారు, ఏదో చేస్తారు, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. మనకి చేతనైంది కూడా మనం చేయటం నేర్చుకోవాలి. సో మీరు అన్నట్టు లేదు, మీరు అన్నట్టు అందరూ ఇప్పుడు నేనున్నాను మా సొసైటీలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ బతుకు. ఇలా అట్లా చదువుకొని కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు, మిగతా చోట్ల అయితే మ్యాక్సిమం పరిస్థితి ఇట్లాగే ఉంది. కొంచెం అలా అడ్జస్ట్ అయితే బెటర్ ఏమో అనేది రావద్దు. అవునవును సార్ ఒకప్పుడు మేము సినిమాలు చూస్తే చాలా మోరల్ వాల్యూస్, ఆ రిలేషన్స్, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ బాండింగ్స్ చాలా మోటివేటివ్గా ఉండేవి. ఒక సెక్స్కి సంబంధించి ఏదైనా చూపించాలి చూస్తే 2 ఫ్లవర్స్ 2 చిలకలు అన్నట్టు చూపించేవాళ్ళు తప్ప ఇంత హీనంగా డైరెక్ట్గా చూపించాల్సిన స్థితికి ఎందుకు ఇండస్ట్రీ వెళ్ళిపోయిందంటారు? ఒకప్పుడు రైటర్స్ పదాలు యూజ్ చేసేవి చాలా క్వాలిటీగా ఉండేవి, సీన్లు కూడా ఇమాజినేషన్కి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా చూపిస్తున్నంత పరిస్థితికి వెళ్ళిపోయారు, ఎందుకని? అంటే సమాజం మారిందమ్మ, మనంలో మార్పు వచ్చింది. ఇప్పుడు తరతరాలు, మా తరం వేరు, మీ తరం వేరు, మీ తర్వాత తరం వేరు, తరతరాలకి మార్పులు చాలా వచ్చినాయి. మా రోజుల్లో బూతులు మేము మాట్లాడేవాళ్ళం కానీ ఆడవాళ్ళ ముందు మాట్లాడేవాళ్ళం కాదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడతాం మొదలెట్టాం. ఆ తర్వాత మీ తరంలోనూ మీరు వినటం వరకు ఉన్నారు. ఇప్పుడు తరంలో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, ఆడపిల్లలు కూడా బూతులు మాట్లాడడం. సో ఏమైపోయింది, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది బూత్ అనేది. సినిమాల్లో బూతులు మాట్లాడకపోతే సినిమాలు చూడని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఏమంటారు, ఈ ఓటీటీలు అవి వచ్చినాక బూతులు ఓటీటీ సర్కిల్ వచ్చినాక ఇంకా మాక్సిమం అనేది మ్యాక్సిమం కంట్రోలింగ్ లేకుండా, సో మగ ఆడ అనే సంబంధం లేకుండా బూతులు మాట్లాడతాం మొదలెట్టారు. అది కాకుండా సమాజంలో మార్పు వచ్చింది. ఇందాక మీరు అడిగారు కాస్టింగ్ కోచ్ అన్నారు. కాస్టింగ్ కోచ్ రోజుల్లో, మా రోజుల్లో, పాత రోజుల్లో రహస్యంగా ఉండేది, ఇప్పుడు రహస్యం లేదన్నారు. ఇప్పుడు రహస్యం అంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గర కన్నా వెళ్ళింది అంటే తప్పు కింద ఫీల్ అయ్యేవారు. ఇవాళ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, కాన్షియన్షియస్ సెక్స్ ఇస్ ఓకే అని చెప్పించింది కదా. ఇవాళ పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఎవరితోనైనా ఉండొచ్చు. సో ఇష్టప్రకారం ఉండడం వేరు, ఛాన్స్ ఇస్తానికి రండి అనటం వేరు కదా. రండి అనటం వేరు, అదే చెప్తున్నా. రండి అని మీరు చెప్పింది అది, నేను చెప్పాను వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా.
వాళ్ళ అదే పరిస్థితి అందరూ ఉంటున్నారు అందులో. సరే, ఇష్టపడి వెళ్ళే వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా, ఫోర్స్ఫుల్ గా ప్రెజర్ చేసే వాళ్ళ గురించి 100% తప్పు, 100% తప్పు. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం, ఇన్ని చట్టాలు వచ్చినాయి. మనం ఢిల్లీ కేసు తర్వాత అదేం చట్టం వచ్చింది, అది ఇక్కడ హైదరాబాద్ నిర్భయ చట్టం వచ్చింది, ఇక్కడ దిశ చట్టం వచ్చింది. ఇన్ని వచ్చినా కూడా రోజు రేపులు అవుతున్నాయిగా. మీరు ఇందాక అన్నట్టు 9 నెలల పిల్లల్ని రేపు చేసేసి వాళ్ళు చేస్తా అంటే ఉన్నారు. బిల్కిస్ బాను కేసులో వాళ్ళని చేస్తే వాళ్ళు శిక్ష పడితే వాళ్ళని వదిలిపెట్టారు, వాళ్ళని సన్మానం చేసి తీసుకెళ్తున్నారు. ఆ బిడ్డని తల్లిని చంపేసిన వాళ్ళని తీసుకొచ్చితే ఈ సమాజంలో మనం బతున్నాం. అప్పుడు సినిమాలు ఏముందండి, దిగజారి తీసినా పర్లేదు అంటారా? కాదు కాదు కాదు, అంటే నేను సమాజం దిగజారింది. ఇప్పుడు సమాజానికి రెప్లికా అమ్మా సినిమా. సినిమా అనేది సెపరేట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, బిల్కిస్ బాను కేసు మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బిల్కిస్ బాను కేసు జరిగింది అన్యాయం, ఇటు చేయటం తప్పు అని నేను తీస్తాను, నా పాయింట్ ఆఫ్ యాంగిల్. ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ యాంగిల్ బిల్కిస్ బానుకు జరిగిన అన్యాయాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఆ సెక్సువల్ పార్ట్ని తీస్తే జనం ఎగబడి చూస్తారు కదా, అది తీద్దాం అనుకుని ఒకడు ఆలోచిస్తుంటాడు. అంటే మన మెంటల్గా మనం ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది అసలు ఏమీ లేకుండా, మీరు నిర్భయ కేసుది ఓటీటీలో ఒకళ్ళు తీశారు, మీరు చూడండి ఆ సినిమాలో. అసలు మామూలు అసలు ఎట్లా ఆలోచించాడు ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్, వాళ్ళు ఎట్లా ఆలోచించారు, అద్భుతం. ఆ బస్సు ఎక్కింది, బస్సు తిరుగుతూ ఉంటుంది అంతే, ఇంకేం జరిగిందో ఎవరికి తెలియదు. బట్ ఆ ఫీల్ అయితే తెచ్చాడు సినిమాలో. అది అంటే ఆ సోషల్ కాన్షియస్నెస్ ఉంది వాళ్ళకి. ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది కదా సార్. ఓటీటీలో బూతులు ఉన్న రోజుల్లో, బూతులే చూస్తారన్న రోజుల్లో, సెక్స్ కంపల్సరీగా ఉన్న రోజుల్లో ఆ నిర్భయ కేసు చూపించగలిగితే వాడు భయంకరంగా చూపించచ్చు, ఎంత సాడిస్టిక్గా ఎంతైనా తీయొచ్చు. కానీ వాడు ఒక్క షాట్ కూడా ట్రై చేయలేదు అసలు. ఆ బస్సు ఎక్కటం వరకే ఉంది, బస్సు ఎక్కినాక బస్సు తిరుగుతాను తప్ప ఏం జరిగిందో ఎవరికి తెలియదు. బట్ అది అంత గ్యాస్లీ యాక్ట్ కదా, అది చూపించకుండా కూడా అది సూపర్ హిట్ అయింది. అది ఢిల్లీ క్రైమ్స్ అనుకుంటా. సో అంటే వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు అలా తీశారు. మరి అదే పక్కన గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అని తీసి అంత పరమ బూతు, ఎవరికి ఉంటుందో తెలియదు, ఏ సంబంధం ఎలా ఉంటుందో తెలియదు, ఉంటుంది వాళ్ళకి. సో అది మరి చూశారు. ఇప్పుడు నేను చాలా బూతుది చూడటం తప్పు అని నేను అన్నానంటే అది కల్ట్ మూవీ, నువ్వేమన్నా అంటావని నన్ను తిడతారు, కొట్టినా కొడతారు. సో మారిన సమాజంతో పాటు మనం మారుతున్నాం తప్ప సినిమాలు మాత్రం అట్ట అయినాయి అంటాం అనేది కరెక్ట్ కాదు. అంటే సినిమాలు కూడా ఒక ఎగ్జాంపుల్ కదా, వాళ్ళు కొంచెం 80-90% మోరల్ వాల్యూస్ తో తీస్తూ వెళ్తే బాగుంటదేమో అని నా ఉద్దేశం. ఎక్కడో ఒకటి అరా ఇప్పుడు ఆని ముత్యాలు ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఎప్పుడైనా అంతే. ఎప్పుడైనా మీరు మా పాత రోజుల్లో కూడా పిచ్చి సినిమాలు చాలా వచ్చాయి, మంచి సినిమాలు చాలా వచ్చాయి. అంటే రకరకాలుగా ఉంటాయి, చెప్పేవాళ్ళు చెప్పిన రకంగా ఉంటుంది, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి రా టాక్స్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.